హరే కృష్ణ. అందరికీ కూడా తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. हरे कृष्ण प्रभु। प्रभु जी। ఓం జ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. हरे कृष्ण प्रभु जी दंडवत హరే కృష్ణ. బ్రహ్మణ్యాధ్యాయ కర్మాణి సంగం త్యక్త్వా తరోతి యా లిప్యతేన సపానేన సపాపేన పద్మపత్రామివాంబసా. బ్రహ్మణ్యాధ్యాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యా లిప్యతేన సపాపేన పద్మపత్రామివాంబసా. బ్రహ్మణ్యాధ్యాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యా లిప్యతేన సపాపేన పద్మపత్రామివాంబసా. అనువాదం. ఫలములన్నింటినీ భగవానునకు అర్పించి సంగత్వము లేకుండా తన ధర్మమును నిర్వహించువాడు తామరాకు నీటిచే అంటబడనట్లుగా పాపకర్మలచే ప్రభావితుడు కాడు. ఇంకొకసారి అనువాదం చూద్దాం. ఫలములన్నింటినీ భగవానునకు అర్పించి సంగత్వము లేకుండా తన ధర్మమును నిర్వహించువాడు తామరాకు నీటిచే అంటబడనట్లుగా పాపకర్మలచే ప్రభావితుడు కాడు. సో మనము ఈ అధ్యాయంలో కర్మయోగము, కృష్ణ భక్తి రసాభావిత కర్మము అనేటువంటి ఒక అధ్యాయంలో మనం కర్మలు చేయాలి, చేసినా సరే ఆ యొక్క కర్మ ఫలితాలు, నిష్కామ కర్మయోగం, కర్మ ఫలితాలు ఏమి కూడా మనకు అంటకుండా ఉండాలంటే ఏ విధంగా చేయాలనే చెప్పుకుంటుంది. ఈ యొక్క నిష్కామ కర్మం మనం చూస్తే కనుక భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఎలా చెప్తారు అని అంటే కనుక ఏదైనా ఒక విషయాన్ని అన్ని రకాల వైపు నుంచి కూడా అర్థమయ్యేలాగా, అన్ని రకాలుగా కూడా ఆ యొక్క కాన్సెప్ట్ ని ఆయన స్థిరం చేయడం కోసం చెప్తూ ఉంటారు. సో అవి అర్థం చేసుకోవడానికి మనకి కొంచెం బుర్ర పెట్టాలి, అక్కడ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. లేకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుంది, మనకి ఎలా అనిపిస్తుంది, ఇది ఆల్రెడీ విషయం చెప్పారు కదా, ఇంతకు ముందు చెప్పిన విషయమే కదా, మళ్ళీ రిపీట్ చేస్తున్నారేమిటి, దీనికి సంబంధం ఏముంది, ఏమీ లేదు కదా అని చెప్పి మనకి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. కానీ లేదు, భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు ఎంతో సిస్టమేటిక్ గా పద్ధతిగా అయినా చెప్పారనమాట అదంతా కూడా. కానీ ఏంటంటే మనకు ఉన్నటువంటి మంద బుద్ధికి, మనకున్న తెలివితేటలు తక్కువతనానికి అది మనకి అర్థం అవ్వట్లేదు అన్నమాట. కానీ ఏంటంటే మనం మనకున్న తెలివితేటల ప్రకారం ఎంతవరకు అయితే అంతవరకు ఇంకా ఇంకా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలన్నమాట.
ఇప్పుడు నిష్కామ కర్మయోగం గురించి మనము ప్రస్తుతము ఈ యొక్క సెక్షన్ లో, ఈ యొక్క విభాగంలో మనము నేర్చుకుంటూ ఉన్నాం. సో దాంట్లో మనకి మన యొక్క రియలైజేషన్, మన యొక్క భావన, అనుభూతి, దాన్ని బట్టి మనకి ఏ విధంగా అర్థం చేసుకోవాలనేటువంటి దానికి మనకి 7వ శ్లోకంలో మనకి చెప్పారు. గుర్తుందో లేదో 7వ శ్లోకంలో ఏం చెప్పారు మనకి శ్రీకృష్ణ భగవానుడు? భక్తి యోగములో కర్మననురించు వాడును, విశుద్ధాత్ముడును, ఇంద్రియ మనస్సులను జయించిన వాడును అగు మనుజుడు సర్వులకు ప్రియుడై ఉండును, సర్వుల ఎడ అతడు ప్రియమును కలిగి ఉండును, అటివాడు సదా కర్మలు ఆచరించుచున్నప్పుడు ఎన్నడును బద్ధుడు కాడు. సో ఇక్కడ ఈ శ్లోకంలో స్వామి ఏం చెప్తున్నారు అని అంటే కనుక, కృష్ణ చైతన్యం ప్రకారం చూస్తే కనుక భక్తుడు ఏ విధంగా చూస్తాడు, భక్తుడు ఏ విధంగా చూస్తాడు అనే దాన్ని బట్టి చెప్తున్నారు. సో భక్తుడు ఏ విధంగా చూస్తారు? మొత్తం అందరినీ కూడా భక్తుడు జీవాత్మల కింద, భగవంతుడి యొక్క అంశల కింద అందరినీ కూడా చూస్తాడు. ఇంకా ఎలా చూస్తాడు భక్తుడు? ఎప్పుడైతే కనుక భగవంతుణ్ణి సేవిస్తామో, వేరుకి ఎలా అయితే కనుక మనం నీళ్లు పోస్తే కనుక మొత్తము ఆ యొక్క వృక్షానికి అంతటికీ కూడా మనం పోషణ అందించినట్లు ఎలా అవుతుందో, అదే విధంగా శ్రీకృష్ణ భగవానుని సేవిస్తే కనుక ఏమవుతుంది? మొత్తం జీవులందరూ కూడా సంతోషపడతారు అనేటువంటి విషయం మనకి అర్థమైంది. ఇక్కడ 7వ శ్లోకంలో అర్థమైంది. సో అప్పుడు ఏం చేస్తాడు? ఇక నిష్కామ కర్మయోగం ప్రకారము సో అందరినీ సేవించడం బదులు శ్రీకృష్ణ భగవానుని సేవించడం మొదలు పెడతారు. తర్వాత మళ్ళీ ఏం నేర్చుకున్నాం మనం? 8, 9 శ్లోకాల్లో, నిన్నటి శ్లోకాల్లో మనం ఏం తెలుసుకున్నాం? మనం ఇంద్రియాలు ఏమిటి, ఇంద్రియార్థాలు ఏమిటి, వీరెండిటి మధ్యలో కూడా ఏ విధమైనటువంటి ఆ యొక్క చర్యలు జరుగుతూ ఉంటాయి అనేటువంటిది తెలుసుకున్నాం. సో తెలుసుకున్న తర్వాత ఏమని అనుకుంటాడో, సో శ్లోకంలో మనం ఏం చెప్పుకున్నాం? మనం దివ్య చైతన్యయుక్తుడైన వాడు చూచుట, వినుట, తాకుట, వాసన చూచుట, భుజించుట, కదలుట, నిద్రించుట, శ్వాసించుట మరియు వంటివి చేయుచునను తాను వాస్తవముగా ఏదియును చేయనట్లుగా ఎరిగి ఉండు. ఎలా అనగా మాట్లాడుతున్నప్పుడు, గ్రహించుచున్నప్పుడు, విసర్జించుచున్నప్పుడు, కన్నులు తెరుచుట లేదా మూయట జరుగుచున్నప్పుడు ఆయా ఇంద్రియములు ఇంద్రియార్థంలో వర్తించుచున్న మరియు తాను వాని నుండి వేరుగా నుండినని సదా ఎరిగి ఉండును. అంటే కనుక ఏమిటి? ఈ యొక్క శరీరంలోనే మనం ఉంటున్నాము. శరీరంలో కూడా రకరకాల పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మనం గాలి పీల్చుకుంటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం, తింటూ ఉన్నాం, చేస్తూ ఉన్నాం, ఎవాక్యువేషన్ విసర్జిస్తూ ఉన్నాం మనం. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అన్ని కూడా జరుగుతూ ఉన్నా సరే నిష్కామ కర్మయోగి ఏ విధంగా ఉంటాడు? అవన్నీ కూడా జరుగుతాయి, శరీరంలో ఉండేటువంటి చర్యలు అవన్నీ కూడా. కానీ నేను వాటిలన్నిటి నుంచి దూరము, అలూఫ్. నేను వాటిలన్నిటి నుంచి దూరంగా ఉంటాను. జరుగుతూ ఉంటాయి, చూస్తూ ఉంటాను, అన్ని జరుగుతూ ఉంటాయి. కానీ నేను ఆ యొక్క చర్యలకి సంబంధించినటువంటి వాడిని కాదు. నేనెవరిని? జీవాత్మని అనేటువంటి స్థాయిలో ఉంటారన్నమాట. సో ఇది మనము ఇక చర్యలు జరుగుతూ ఉన్నా సరే మనకు అనుభూతి ఎలా ఉండాలనేటువంటి తెలుసు. సో అదే విధంగా మళ్ళీ 7వ శ్లోకంలోనూ మనస్సు, ఇంద్రియాలు ఏ విధంగా మనం నియంత్రించుకోవాలనేటువంటి తెలుసుకుందాం. సో ఈ రోజు శ్లోకంలో మనం ఏం నేర్చుకుంటున్నాము అంటే చాలా ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ అన్నమాట. ఏమిటి? ఎటువంటి ఫలాపేక్ష లేకుండా కర్మలు చేయడము, ఎటువంటి ఆసక్తి లేకుండా కర్మలు చేయటము అనేటువంటిది మనం నేర్చుకుంటాం. సో 2 రకాలు ఉన్నాయన్నమాట. కేవలం మనము కర్మలను ఫలాపేక్ష లేకుండా చేయడం అనేటువంటిది ఒక స్థాయి. తర్వాత స్థాయి ఏమిటి? కర్మలను ఫలాపేక్ష లేకుండా చేయడము ప్లస్ ఆ కర్మలన్నిటినీ కూడా, కర్మ ఫలాలన్నింటినీ కూడా శ్రీకృష్ణ భగవానుడికి అర్పించడం. 2 రకాలు. ఒకటి కర్మలు చేయడము, ఫలాపేక్ష లేకుండా ఉండడం. ఆ తర్వాత ఆ కర్మ ఫలాలన్నింటినీ కూడా తీసుకుని వెళ్ళి శ్రీకృష్ణ భగవానుడికి అర్పించడం. సో అప్పుడు భక్తి యోగం అవుతుంది అన్నమాట. సో ఎప్పుడు మనకి అటువంటి భావనతో చేస్తాం మనము? ఏ విధంగా మనం అసలు ఫలాపేక్ష అనేది ఎలా పోగొట్టుకుంటాం మనము? ఎలా అది కుదురుతుంది అంటే కనుక దానికి బేసిక్ గా ఒక మూల కారణము ఏమిటి? బేసిక్ ఏమిటి? ఈ శరీరము నాది, ఈ శరీరానికి సంబంధించినటువంటివన్నీ కూడా నావి,
ఇవన్నీ కూడా నేనే అనేటువంటి భావన ఎప్పుడు మనకు ఉంటుంది. దీన్ని మనము ఏం చెప్పుకుంటాం, మనం ఫాల్స్ ఇగో. ఫాల్స్ ఇగో అని చెప్పి చెప్పుకుంటాం. మనస్సు, బుద్ధి, అహంకారము. అహంకారం అనేటువంటి చెప్పుకుంటాం. మరి అహంకారం అనేటువంటి పోవడానికి ఎలాగ మనం ప్రయత్నించాలి? సో దానికి చక్కగా మనకి ఆ ఆ ఉపనిషత్తులో కూడా వాటి గురించి మనకి చెప్పడం జరిగిందనమాట. సో పర్టికులర్ గా మనకి దీని గురించి ఈశోపనిషత్తులో దీని గురించి చెప్తారు. చాలా క్లారిటీగా చెప్తారు. ఏం చెప్తారు మనకి ఈశోపనిషత్తులో? ఈశావాస్యామిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజిత మా క్రీడా కస్య స్విద్ధనం. ఏం చెప్తున్నారు? ఈశావాస్య ఇదం సర్వం అంటే కనుక ప్రతిదీ అన్నమాట. ఈశావాస్యం ఇదం సర్వం అంటే ప్రతిదీ కూడా, అంటే కదిలేటువంటిది, కదలనటువంటిది ప్రతిదీ కూడా ఈ యొక్క విశ్వంలో ఏదైతే ఉందో ప్రతిదీ కూడా ఎవరి చేత నియంత్రించబడుతూ ఉంది? శ్రీకృష్ణ భగవానుడి చేత నియంత్రించబడుతుంది. మరి దానికి యజమాని ఎవరు? శ్రీకృష్ణ భగవాన్. ఈశావాస్యాం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్. సో జగత్తులో ఏవైతే ఉన్నాయో కదిలే స్థావర జంగమాలు అన్ని కూడా యజమాని ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. నియంత్రించేటువంటిది ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? సో అప్పుడు ఏమవుతుందంటే కనుక నాదేది కాదు, ప్రతిదీ కూడా శ్రీకృష్ణ భగవానుడిదే అనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఏం చేస్తాడు ఆ వ్యక్తి? కేవలము తన యొక్క కోటా ప్రకారము తనకి ఏదైతే కనుక ఇవ్వబడిందో అది మాత్రము గ్రహించి చాలా ఆనందంగా ఉంటాడు. ఎందుకంటే కనుక మనం వచ్చినప్పుడే మనం చేసినటువంటి కర్మలను బట్టి, మనకున్నటువంటి పాపపుణ్యాల స్థాయిని బట్టి మనకి ఎంతో కొంత ఫెసిలిటీస్, వనరులన్నీ కూడా ఇవ్వబడతాయి. అన్ని ఒకే రోజు ఇవ్వబడవు. కొన్ని ముందు వస్తాయి, కొన్ని వెనకాల వస్తాయి, కొన్ని మధ్యలో తీసేస్తూ ఉంటారు. ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ ఏంటి, ఎప్పుడు కూడా మన యొక్క చైతన్యం ఎలా ఉండాలి? ఆ వనరులన్నీ కూడా నాకు ఎంతైతే కనుక కోట ఉందో, నాకు ఎంతైతే ఇవ్వాలనుకున్నారో అవన్నీ కూడా ఆయన ఇస్తారు. దానితోటి నేను సంతోషంగా ఉండాలి. అంతేగాని పక్కవాడి కోట కోసము మనము ఆలోచించకూడదు. పక్కవాడి ప్లేట్లో ఉన్న దానికోసం మనం ఆలోచించకూడదు. మనకి ఏదైతే కనుక ఇవ్వబడిందో దానితోటి మనం సంతోషించాలి. ఆ తర్వాత పక్క వాళ్ళది మనం తీసుకోకూడదు. పక్క వాళ్ళది మనం తీసుకోకూడదు అన్నమాట. రకరకాలుగా దొంగతనం చేయడము, మోసం చేయడము, భయపెట్టడము, బలవంతంగా తీసుకోవడము. సో ఇలాంటివన్నీ పక్క వాళ్ళని మనం తీసుకోవడానికి ప్రయత్నించకూడదు. ఎందుకు ప్రయత్నించకూడదు? ఎందుకు ప్రయత్నించకూడదు అంటే కనుక వాటిలన్నిటికీ కూడా యజమాని ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏమిటి? మొత్తం ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా స్థావర జంగమాలు అన్ని కూడా ఎవరికి, ఎవరి యజమాని, ఎవరి చేత నియంత్రించబడతాయి? అన్ని కూడా శ్రీకృష్ణ భగవానుడి చేత నియంత్రించబడతాయి. మనం అందరం కూడా ఆయన యొక్క అంశలం కాబట్టి, ఆయన యొక్క పిల్లలకు కాబట్టి మనందరికీ కూడా ఎలా అయితే కనుక తండ్రి పిల్లలందరికీ కూడా భోజనాన్ని సరఫరా చేస్తాడు, కావలసిన వనరులన్నీ కూడా సరఫరా చేస్తాడో అదే విధంగా మనకి కూడా శ్రీకృష్ణ భగవానుడు రకరకాల వనరులు కావలసినటువంటివన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకి ఏదైతే కనుక ఇచ్చారో, ఇవ్వబడుతుందో వాటితోటి మనం సంతోషంగా ఉండాలి. అంతేగాని పక్క పిల్లవాళ్ళకి ఇచ్చినటువంటి దాన్ని మనం తీసుకోవడానికి, లాక్కోవడానికి ప్రయత్నించకూడదు. ఎందుకంటే కనుక యజమాని ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు కాబట్టి. సో ఎలా అంటే కనుక ఒక చక్కని ఉదాహరణతో మనం చెప్తున్నాం. భగవద్గీతలో కూడా మనకి వస్తుంది అనమాట. ఏమని వస్తుంది? చాలా సార్లు ఇదే విషయాన్ని మనకి చెప్తారు. ఏమని చెప్తారు భగవద్గీతలోను? మనకి 7వ అధ్యాయంలో 4-5 శ్లోకాలు. భూమిరాపో నలో వాయు కామనో బుద్ధిరేవచ అహంకారా ఇతి యమ్మే భిన్నాత్ ప్రకృతిరష్టదా. ఏం చెప్పారు? భూమి, గాలి, నీరు,
అగ్ని, వాయువు, ఆకాశము, ఆ తర్వాత మనసు, బుద్ధి, అహంకారం ఇవన్నీ కూడా ఏమిటి? నా యొక్క శక్తులే ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా 8 రకాలన్నీ కూడా నా యొక్క శక్తులే అని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ చెప్పారు. ఇంకేం చెప్పారు? అపరేయం ఇదస్త్వన్నం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేధం అని చెప్పారు. ఏం చెప్పారు? తర్వాత జీవాత్మ కూడా నా యొక్క అంశే, తటస్థ శక్తి అని చెప్పారు. సో ఈ రెండు కూడా ఏమిటి? పరాప్రకృతి, అపరాప్రకృతి అన్నమాట. సో జీవుడు కూడా పరాప్రకృతిలోనే వస్తారు. సో ఆ తర్వాత ఏమైంది? ఇవన్నిటికీ కూడా ఎవరు యజమాని? నేను యజమాని అని చెప్తూ ఉన్నారు. మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలండి? మరి నాకు అర్థం అవట్లేదు. ఎలా అంటే కనుక మనం ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే కనుక ఏం చేస్తాడు? ఆ కట్టుకోవాలనుకున్నటువంటి వ్యక్తి అన్ని రకాలు తెచ్చుకుంటాడు. ఏమేమి తెచ్చుకుంటాడు? ఏమేమి కావాలి ఇల్లు కట్టుకోవడానికి? ఇసుక కావాలి, గులకరాళ్ళు కావాలి, సిమెంట్ కావాలి, స్టీల్ కావాలి, పెయింట్లు కావాలి, ఇవన్నీ కూడా తెచ్చుకుంటాడు. ఇవన్నీ తెచ్చుకుంటే సరిపోతుంది? ఆటోమేటిక్గా అవన్నీ కలిసిపోతాయా? కలిసిపో. ఏం తెచ్చుకుంటాడు? మళ్ళీ లేబర్ కూడా కావాలి, మనుషులు కూడా, పని చేసేటువంటి వాళ్ళు, ప్లంబర్ అని, ఎలక్ట్రీషియన్ అని, తాపి మేస్త్రి అని, వీళ్ళందరినీ కూడా పిలిపించుకుని వాళ్ళ చేత ఇల్లు కట్టించుకుంటాడు. కట్టించుకున్న తర్వాత ఆ ఇల్లు ఎవరిదవుతుంది? కట్టించుకున్న వాడిది అవుతుంది ప్రభు. కట్టించుకున్న వాడిది అవుతుంది. అక్కడ పని చేసిన వ్యక్తి, ఆ ప్లంబరో, ఎలక్ట్రీషియనో, లేకపోతే కనుక ఆ తాపి మేస్త్రో, ఇల్లు నాది, నేను కట్టాను ఇది అంటే కనుక కుదురుతుందా? లేదు ప్రభు. మనం కట్టాము అంటే కనుక ఒప్పేసుకుంటామా? ఒప్పేసుకుని ఇచ్చేస్తామా? ఇల్లు నీదే, నువ్వే కట్టుకున్నావు కదా అంటే ఒప్పేసుకుంటామా? ఒప్పుకోం కదా. సో అదే విధంగా యాక్చువల్ గా చూస్తే కనుక మనం కట్టుకోవడానికి తెచ్చుకున్నటువంటి పదార్థాలన్నీ కూడా, ఇసుక గాని, ఆ తర్వాత ఆ మట్టి గాని, కంకర గాని, రాళ్ళు గాని, సిమెంట్ గాని, ఇవన్నీ కూడా మనం తయారు చేసామా? ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ కూడా? స్టీల్ ఇవన్నీ కూడా ఎవరో తయారు చేశారు. బట్ దానికి కావలసినటువంటి మూల పదార్థాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? భూమిలోంచి వచ్చినాయి అవన్నీ. భూమి ఎవరు తయారు చేశారు? మనం తయారు చేశామా? ఆ భూమికి యజమాని ఎవరు? భగవానుడు. సమస్త ప్రకృతికి ఆయనే భూమికి యజమాని శ్రీకృష్ణ భగవానుడు. సో ఎలా అయితే కనుక ఇల్లు కట్టిన వ్యక్తి ఇల్లు నాది అని చెప్పి ఎలా అయితే కనుక ఆ యొక్క యజమాన్యత్వాన్ని చెప్పుకోలేడో, అదే విధంగా మనం కూడా భౌతిక ప్రపంచంలో మనకి కూడా రకరకాల వనరులు ఇవ్వబడ్డాయి. ఇవ్వబడినంత మాత్రాన మనము యజమాని అయిపోము. నిజమైనటువంటి యజమాని శ్రీకృష్ణ భగవానుడు. సో ఈ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో కాబట్టి మనం ఏం చేయాలి? ప్రతి ఒక్కరికి కూడా, మనందరికీ కూడా ఎంతో కొంత ఆ యొక్క కోట ప్రకృతి ప్రకారం, మన యొక్క కర్మలు చేసుకున్న దాని ప్రకారం మనందరికీ కూడా ఎన్నో కొన్ని వనరులు ఇవ్వబడతాయి. బాగా మంచి కర్మలు చేసినటువంటి వాళ్ళకి, పుణ్యకర్మలు చేసినటువంటి వాళ్ళకి ఎక్కువ వనరులు, కొంచెం పుణ్యం తక్కువ చేసుకున్నటువంటి వాళ్ళకి తక్కువ, పాపకర్మలు చేసుకున్నటువంటి వాళ్ళకి, అంత పుణ్యం లేనటువంటి వాళ్ళకి అందం ఎక్కువగా ఇవ్వకపోవడమనో, లేకపోతే కనుక వాళ్ళకి వనరులు తక్కువ ఇవ్వడమో, లేకపోతే సరైనటువంటి ఫెసిలిటీస్ లేకపోవడమో, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఏముంటాయి? కొన్ని ముందు వస్తూ ఉంటాయి, కొన్ని వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి కొన్ని ముందు ఏమీ ఉండదు, తర్వాత అన్ని కూడా వస్తూ ఉంటాయి. సో అదంతా కూడా కాల ప్రభావం ప్రకారం అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏమిటి? వనరులన్నీ కూడా వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. కానీ వీటిలన్నిటికి కూడా నిజమైనటువంటి యజమాని ఎవరు? శ్రీకృష్ణ భగవాన్. సో ఆయన కావాలనుకుంటే కనుక ఇస్తారు. మన యొక్క కర్మ ఫలితాల ప్రకారం ప్రకృతి ద్వారా ఇవ్వబడుతుంది. లేదు అని అనుకుంటే కనుక అవి ఉండవు అన్నమాట. చాలా సార్లు చూస్తాం మనం. పుట్టినప్పుడు పెద్ద పెద్ద ధనవంతుల కుటుంబాల్లో పుడతారు పుట్టినప్పుడు. కానీ ఏమవుతుంది? వాళ్ళు పెద్ద అయ్యేసరికి, కొంతకాలం అయ్యేసరికి మొత్తం ఏమైపోతుంది? మొత్తం వాళ్ళ యొక్క ఆస్తులన్నీ కూడా పోతాయి, పేదవాళ్ళు అయిపోతారు. కొంతమంది పుట్టినప్పుడు చాలా పేద కుటుంబంలో ఉంటారు. కానీ ఏమవుతుంది? ఉండే కొద్దీ వాళ్ళందరూ కూడా మళ్ళీ ధనవంతులు అయిపోతారు. బాగా ఎంతో ఆస్తులన్నీ కూడా సంపాదిస్తూ ఉంటారు. చాలా ఎగ్జాంపుల్స్ చూస్తాం. కొంతమంది అయితే సమానంగా ఉంటారు, ఏది ఉందో అది నిలబెట్టుకుంటారు. కొంతమంది అలాగా అయిపోతుంది అన్నమాట. సో కాబట్టి ఇది మన యొక్క కర్మల ప్రకారం, కర్మ ఫలితాల ప్రకారం మనకి వనరులన్నీ కూడా ఇవ్వబడతాయి. ఈశావాస్యాం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్. కానీ వీటిలన్నిటికీ కూడా, వనరులన్నింటికీ కూడా యజమాని ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు.
సో ఈ విషయాన్ని మనం తెలుసుకుంటే కనుక చాలా మంది చెప్తూ ఉంటారు కదా, వచ్చేటప్పుడు ఏం తెచ్చుకున్నాము, వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తాము చెప్పడం చెప్తారు. కానీ మాత్రం వాళ్ళకి ఎంతో అటాచ్మెంట్ ఉంటుంది. ప్రతిది ఏది కూడా వదిలిపెట్టరు అనమాట. కొంతమంది చెప్తూ ఉంటారు కదా, ఎంగిల్ చేత్తో కాకిని కూడా కొట్టరు, ఆ మెతికి ఎక్కడైనా పడిపోతుందేమో, అది తినేస్తుందేమో అని చెప్పేసి. సో అలా కాకుండా మనము యొక్క నిష్కామ కర్మయోగం చెయ్యాలి, ఆ యొక్క భావన చెయ్యాలి. మనకు ఆ భావన రావాలి అంటే కనుక మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో మొత్తం అన్నింటికి కూడా యజమాని ఎవడు? శ్రీకృష్ణ భగవానుడు. ఆయన దేవాది దేవుడు, ఆయనదే మొత్తం ఆస్తి అంతా కూడా ఆయనదే. కానీ ఏంటంటే కనుక మనం ఆయనకు అంశలం కాబట్టి మనకి కూడా ఎంతో కొంత కోటా ప్రకారం ఇచ్చారు. ఇందులో ఇది అర్థం చేసుకుంటే కనుక మనకి చాలా ప్రశాంతంగా ఉండగలుగుతాం అన్నమాట. సో ఎలాగా ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతాము? ఒకటి, నా కోటా ప్రకారం ఏదైతే కనుక నాకు ఇవ్వబడుతుందో అది నాకు ఇవ్వబడుతుంది. కాబట్టి మనకెప్పుడు భయం ఉండదు. అమ్మో, నాది ఎవరైనా లాక్కుని వెళ్ళిపోతాడేమో, నాది ఎవరైనా తీసుకుని వెళ్ళిపోతారేమో, దీన్ని ఎలా కాపాడుకోవాలి, ఆ భయం అనేటువంటిది ఉండదు. ఓకే, నా కోటా ప్రకారం ఇచ్చారు, ఎన్నాళ్ళు ఉండాలో అన్నాళ్ళు ఉంటుంది అని చెప్పేసి మనం ఎటువంటి టెన్షన్ లేకుండా ఉంటాం ఉన్నదాన్ని. రెండవది, పక్కవాడిది లాక్కోవడానికి మనం ప్రయత్నించాం. వాడిది కూడా లాక్కుందాం, వీడిది కూడా లాక్కుందాం, వాడి క్రెడిట్ వచ్చేస్తుంది, వాడికి ఎక్కువ డబ్బులు వచ్చేస్తుంది, వాడి బిజినెస్ లాక్కుందాం మనం, అలాగా అని చెప్పి ఆ ప్రయత్నాలు చేయడం. పోటీతత్వం ఉండదు. పోటీతత్వం ఉండకపోతే ఏమైపోతుంది? ప్రశాంతంగా ఉంది, టెన్షన్స్ ఉండవు మనకి. సో జీవితం సాఫీగా నడిచిపోతుంది. సో ఇంకొకటి ఏంటి, ఈ విధంగా చేయకుండా ఉండడం మూలంగా ఏమవుతుంది, మనము పాపకర్మలు చెయ్యం. పక్కవాడిది లాక్కోవడానికి ప్రయత్నించాం అనుకోండి, అప్పుడే మనం ఏదో ఒక తప్పుడు మార్గంలో దాన్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే కనుక మామూలుగా అయితే కనుక మనకి రాదు, మన కోట కాదు. కానీ పక్కవాడిది లాక్కోవడానికి ప్రయత్నించినప్పుడు మనం రకరకాల పాపకర్మలు చేస్తాం. ఏదో ఒకటి, వాడిని కొట్టడము, తిట్టడము, లేకపోతే బలవంతం చేయడము, మోసం చేయడము, ఇవన్నీ కూడా చేస్తున్నాం. సో కాబట్టి ఎప్పుడైతే మనం ఈ యొక్క విషయాన్ని తెలుసుకున్నామో, నేను యజమానిని కాదు, శ్రీకృష్ణ భగవానుడు యజమాని, నాకు నా కోటా ప్రకారం ఏదైతే రావాలో అది ఎలాగైనా వస్తుంది, వచ్చింది ఎలాగైనా పోదు అది అని చెప్పి పెట్టుకుంటే కనుక టెన్షన్ లేకుండా ఉంటాము. పక్కవాడిది లాక్కోవడానికి ప్రయత్నించము. సో ప్రభుపాద్ గారు అదే విషయాన్ని చెప్తారనమాట, చాలా చక్కగా చెప్తారు. సో మొత్తం అన్ని పాపకర్మలను చేయడానికి కారణం ఏమిటి అంటే కనుక మనము యొక్క ప్రకృతి నియమాలను ఉల్లంఘించడము. ప్రకృతి నియమాలను ఉల్లంఘించడం అంటే కనుక ఏమిటి? ప్రకృతి నియమాలు, అందులోనూ కూడా భగవంతుని యొక్క ఆస్తి ప్రతీది కూడా అనేటువంటి భావనని పక్కన పెట్టడము. ఆ భావనని పక్కన పెట్టడం మూలంగానే మనం ఈ పాపకర్మలన్నీ కూడా చేస్తూ ఉంటాం. ఏదో సంపాదించుకోవాలనో, పక్కవాడిది లాక్కోవాలనో, కొట్టి తీసుకోవాలనో అవన్నీ కూడా చేస్తూ ఉంటాం. కాబట్టి సో మనం ఎప్పుడైతే కనుక ఈ యొక్క ఈశావాస్యాం ఇదం సర్వం, అన్నింటికీ కూడా శ్రీకృష్ణ భగవానుడే యజమాని, నా కోటా ప్రకారము నాకు ఎంతో కొంత ఇవ్వబడుతుంది, ఇచ్చిన దానితోటి నేను సంతోషంగా ఉండాలి, పక్క వాళ్ళది లాక్కోవడానికి ప్రయత్నించకూడదు. ఒకవేళ నేను ఎలిజిబుల్ అయితే కనుక అది ఎలాగైనా వస్తుంది, నాకు నేను చెయ్యకపోయినా వస్తుంది. సో అని చెప్పేసి అటువంటి భావనలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? నిష్కామ కర్మయోగము. అటువంటి భావనలో, రియలైజేషన్ లో ఉంటే కనుక అతను చేసేటువంటి పనులన్నీ కూడా అదే విధంగా ఉంటాయి. కర్మలు చేస్తూ ఉంటాడు, కానీ ఫలితాల పట్ల ఆసక్తి ఉండదు, ఎటువంటి ఆసక్తిని కూడా ఉంచుకోడు. మొత్తం అన్ని కూడా ఏం చేస్తాడు? ఇంకొకటి చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ఇంకేం చేస్తాడు? అసలు ఇది నాది కాదు, ఏది కూడా నా దగ్గర ఉన్నటువంటి వనరులు, నా యొక్క శరీరము, నా యొక్క తెలివితేటలు, నా యొక్క ఇంద్రియాల పటుత్వము, నా యొక్క ఆస్తులు, నా యొక్క విద్య, నా యొక్క విజ్ఞానము అన్ని కూడా ఏమిటి? ఎవరివి ఈ ఆస్తులన్నీ కూడా? శ్రీకృష్ణ భగవానుడివి. సో కాబట్టి ఏం చేయాలి? నాది కాదు అన్నప్పుడు ఒకటి ఆత్రం ఉండదు, మనకి కొత్తవి తెచ్చుకోవడానికి ఉండదు. ఇంకోటి ఆటోమేటిక్ ఏం చేస్తాము? ఇది నాది కాదు అనేటువంటి భావన వస్తే కనుక అవన్నీ కూడా మనం ఏం చేస్తాము? శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవలో నియోగిస్తాం అన్నమాట. వాటిలన్నిటిని కూడా ఉపయోగిస్తాం మనం. సో ఆటోమేటిక్ గా ఈ యొక్క శ్లోకంలో చెప్పినట్లు బ్రహ్మణ్యాధ్యాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి లిప్యతేన సపాపేన, ఈ విధంగా చేయడం వల్ల మనం చెప్పుకున్నాం కదా, మనకు ఆత్రం ఉండదు, పక్క వాళ్ళకి లాక్కోవడానికి ప్రయత్నించకపోతే ఆటోమేటిక్ గా మనం ఎటువంటి పాపకర్మలు కూడా చేయం. పాపకర్మలు చేయకుండా ఉంటే కనుక
మనం ఎలా ఉంటాం? మనం పద్మపత్రమివాంబస. తామరాకు నీటిలోనే ఉంటుంది, కానీ ఎప్పుడైనా సరే తామరాకు ఆ నీటిని పీల్చుకుంటుందా? ఎప్పుడు పీల్చుకోదు. ఒకవేళ నీళ్లు పడినా సరే ఆ తామరాకుతో ఎప్పుడు సెపరేట్ గానే ఉంటాయి. ఇలా పక్కకి తామరాకుని ఇలా ఉంచేస్తే ఆ నీళ్ళన్నీ బయటికి వెళ్ళిపోతాయి. సో అలాగే ఈ యొక్క నిష్కామ కర్మయోగం చేసేటువంటి వ్యక్తి, నిష్కామ కర్మయోగ భావనలో భక్తి యోగం చేసేటువంటి వ్యక్తి, కర్మలను కర్మ ఫలితాలన్నింటినీ కూడా శ్రీకృష్ణ భగవానుడికి అర్పించినటువంటి వ్యక్తి, భౌతిక ప్రపంచంలో రకరకాల కర్మలన్నీ కూడా చేసుకున్నా సరే ఎటువంటి పాప కర్మలకు గాని ఫలితాలు గాని అతనికి అంటుకోవు. చిట్ట చివరిగా ఏమవుతుంది? అతనికి భగవంతుని యొక్క సాన్నిధ్యము దొరుకుతుంది. సో ఇదే విషయాన్ని మనకి ఈశావాస్యాం ఇదం జగత్ అనేటువంటి భావనతోటి మనం యొక్క నిష్కామ కర్మయోగాలన్నీ కూడా చేయాలి, భక్తి చేయాలని చెప్పి మనకి చెప్తున్నారు అన్న. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చాలా అద్భుతంగా వివరించారు ప్రభుజీ. సో ప్రభుజీ ఇక్కడ ఒకటి చెప్పారు కదా, ఇప్పుడు కర్మలు చేయటము వాటి ఫలాపేక్ష లేకుండా చేయాలి నిష్కామ కర్మయోగము. సో ఇప్పుడు అలా చేసామంటే ఆటోమేటిక్ గా అది కృష్ణుడికి అర్పిస్తాం, కానీ దాన్ని అలా ఏం చేయలేం కదా, ఉంచలేం కదా. అంటే కొంతమంది అక్కడ దాకా ఆగిపోతారు, కృష్ణుడికి ఇవ్వకుండా ఆగిపోతారు కొంతమంది. ఆ స్థాయి ఒకటి. ఎవరికి ఇవ్వరు, అది ఆసక్తి ఉండదు, పనులు చేస్తూ ఉంటారు. ఏదో నేను డబ్బులు సంపాదిస్తాను, వస్తాయి అన్ని కూడా, వచ్చిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ లేదు, ఎక్కడో ఒక చోట పెట్టేస్తాను, బీరువాలో పెట్టేసి వదిలేస్తాను, అంతే, నాకు ఇంట్రెస్ట్ లేదు. కానీ అది తీసుకెళ్లి కృష్ణుడికి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, కృష్ణుడి సేవలో వాడాల్సిన అవసరం లేదు కదా. సో అక్కడ దాకా ఆగిపోతే నిష్కామ కర్మయోగం, దాన్ని తీసుకెళ్లి మళ్ళీ కృష్ణుడి సేవలో పెడితే భక్తి యోగం. ఓకే ప్రభుజీ. మొన్న మాతాజీ చెప్పారు కదా, ఇప్పుడు సాంఖ్య యోగము మళ్ళీ భక్తి యోగము యొక్క లక్ష్యం ఒకటే అని చెప్పారు. అంటే సాంఖ్య యోగంలో ఏం చేస్తాము, ఇప్పుడు అది విడిచిపెడతాం కదా ప్రభుజీ, మనం దాని పట్ల ఆసక్తిని విడిచిపెడతాం, తీసేస్తాము. భక్తి యోగంలో అది పట్టుకుంటాం. ఏ విధంగా అయితే ఒక కోతి కనుక ఒక కొమ్మని విడిచిపెట్టి ఇంకో కొమ్మని లాక్కుంటుంది అంటారు కదా ప్రభుజీ, లక్ష్యం అలా అని. సో ఇప్పుడు ఇది కూడా అలానే అర్థం చేసుకోవచ్చు అని అనిపించింది ప్రభు. ఎలా అంటే ఇప్పుడు ఒక స్థాయి దాకా వెళ్ళడం అంటే ఇంజనీరింగ్ కాలేజ్ లో ఎంట్రన్స్ తీసుకోవడము, డిగ్రీ పూర్తి చేసుకోవడం రెండు వేరు కదా. కానీ రెండు కూడా ఒక రకంగా చూస్తే ఒకటే కదా. లక్ష్యం లక్ష్యం ఒకటే, దానికి దారి తీస్తుంది. దానికి దారి తీస్తుంది. బట్ ఏంటంటే కనుక స్టేజెస్ అన్నమాట, కొన్ని డైరెక్ట్ కొన్ని ఇండైరెక్ట్ అలా. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. నిజంగా మనది ఏది కాదు అని తెలిసి కూడా అనుక్షణం భ్రమలో పడుతుంటాం అనేది మాత్రం నిజంగా అర్థమవుతుంది ప్రభుజీ. కానీ ఇప్పుడిప్పుడే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం మీ అందరి క్లాసెస్ ద్వారా ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. వాంఛాకల్పతరుభ్యశ్చ అనంతకోటి వైష్ణవ వృందకి వేల ప్రభుపాదికి నితాయ్ గౌర ప్రేమానందే. హరి 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 హరి. హరే కృష్ణ ప్రభుజీ.